ప్రియమైన సహోదరి సహోదరులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మనం ఆరాధనలో ప్రవేశించక పూర్వము పరిశుద్ధ లేఖనాల ద్వారా మనము బోధించబడి యోగ్యమైన ఆరాధన కొరకై మన హృదయాలను సిద్ధం చేసుకుందాం. ప్రభు సహాయం కొరకై మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, దయగలిగిన మా రాజా, నీ ఘనమైన పవిత్రమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా ఆయుష్కాలములో మరి యొక్క ప్రభు దినాన్ని మీరు మాకు దయచేసి సజీవులమై నీ సన్నిధానములో చేరి నిన్ను స్తుతించి ఆరాధించుట కొరకై మాకిచ్చిన ఈ శుభ తరుణాన్ని బట్టి నీకు స్తుతులయ్యా. లోకంలో ఇటు దినమును ఈ సమయాన్ని చూడక గతించిన అనేకుల వలె మేము ఉండలేదు, కానీ మా జీవాన్ని పొడిగించినందుకు మమ్ములను ప్రభా మీరు నీ యొక్క స్తుతిపాత్రలుగా చేసి మరి ఒకసారి ప్రభా నేను స్తుతించుట కొరకై మాకిచ్చినటువంటి తరుణాన్ని బట్టి నేను స్తుతిస్తుంటున్నా. ఇంతవరకు కీర్తనలతో ఆరాధించబడిన దేవుడవు, ఇప్పుడు నీ వాక్యమును ఆధారం చేసుకొని నీ వాక్య భాగాల ద్వారా మేము నిన్ను ఆరాధించుట కొరకు సిద్ధపరచండి ప్రభా. ఏ మాటలను బట్టి దేనిని బట్టి నిన్ను ఆరాధించవలెనో, నువ్వెందుకు ఆరాధనలకు యోగ్యుడవో స్తుతులకు పాత్రుడవో మేము నీ యొక్క వాక్య ప్రమాణముల చేత ఎరుగుటకై సహాయం చేస్తురమ్మని మా తండ్రి వేడుకుంటున్నా. బలహీనుడను అయోగ్యుడను తండ్రి, ఎందుకు పనికిరాని నన్ను మీరు ప్రేమించి నీ బిడ్డగా చేసుకున్నారు. నీ స్వరక్తమిచ్చి నన్ను సంపాదించుకొని సంఘములో ప్రభా మరి నీ కొరకు నాయన ఒక సాక్షిగా మీరు ఉంచుకున్నారు. అందుకై మీకు వందనాలు. ఏ యోగ్యత లేదు, కానీ కేవలం నీవిచ్చిన కృపను బట్టి నీ సన్నిధానంలో నిలిచి నీ పాత్రగా ఈ సమయమందు నీ నోటి బూరగా వాడబట్టుకై ఇచ్చిన కృపకై వందనాలు. నీ రక్త ప్రోక్షణ కిందికి నన్ను తెచ్చుకుంటున్నాను, శుద్ధీకరించము ప్రభా. యోగ్యమైన పాత్రగా వాడబట్టకు సహాయం చేయము. నీ అభిషేకము కోరుకుంటున్నాం. నీ ప్రజలమైన మమ్మల్ని అందరినీ కూడా ఈ సమయంలో దీవించి మా హృదయాలను సిద్ధం చేసి నిన్ను ఆరాధించుట కొరకై సిద్ధపరచుమని యేసు ప్రభు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. మరి ఒకసారి ప్రభు కృపను బట్టి ప్రభు సన్నిధానములో ఈ ఆరాధన దినములో చేరి రాగలిగిన ఈ తరుణానికై ప్రభుకు వందనాలు చెల్లిస్తుంటున్నా. లోకం యొక్క పరిస్థితి కష్టతరమైనటువంటి రీతిలో కొనసాగుతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా భయకంపితమైనటువంటి సంగతులే, అశాంతితో కూడిన సంగతులే ప్రభువా. మనుషుల మధ్య సమాధానం కొరవడినటువంటి పరిస్థితులే మనం చూస్తుంటున్నాం. ఒక రకంగా క్రికెట్ భాషలో చెప్పాలంటే 2020 సంవత్సరంలో కరోనా మనతో 2020 మ్యాచ్ ఆడింది. అది 2020 సంవత్సరమే. 2021 వచ్చింది, వన్ డే మ్యాచ్ ఆడింది. 2021 వన్ డే మ్యాచ్ అంటే అది ఎక్కువ ఓవర్లతో ఎక్కువ టైం ఆడే ఆట. క్రికెట్ అభిమానులకు, క్రికెట్ను వీక్షించే వాళ్లకు ఈ భాష అర్థమవుతుంది. అందుకనే ఇప్పుడు 2022 సంవత్సరానికి వచ్చాం. ఇది 3వ సంవత్సరం కరోనా ఎఫెక్ట్ అయ్యి దేశమంతా నడవటానికి. 2022లో కరోనా టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది. ఇది మరీ సుదీర్ఘమైనటువంటి మ్యాచ్ అన్నమాట. కర్ర ఎరగదు, పాము చావదు అన్నట్టుగా ఉంది ఒమిక్రాన్. కనుక చేయవలసినంత నష్టం చేసింది. ఈనాడు లోకములో ఘనులైన వారు, గొప్పవారు, అనేక మంది దైవ సేవకులు, విశ్వాసులు ఏ తరతమ భేదం లేకుండా వెళ్ళిపోయారు. ఇటువంటి కష్టకాలంలో మనమున్నాం ఇప్పుడు. కనుక ప్రియులారా, నిజంగా పోయిన వాళ్ళకంటే మనం గొప్పవారం కాకపోయినా దేవుడు మనలను ప్రేమించి సజీవంగా ఉంచాడు. అనేకమైన శుభతరుణాలు ఇస్తున్నాడు. ఆయన కృప, ఆయన కనికరము, ఆయన ప్రేమ మనం జ్ఞాపకం చేసుకొని ఆ ప్రభువుని ఎల్లప్పుడూ కూడా నమ్మకంగా సేవిస్తూ మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ యొక్క పరలోక రాజ్యం, మన పౌరసత్వం అక్కడ ఉన్నది కనుక దాని కొరకు సిద్ధపడే వారంగా మనం ఉండాలి. మరలా ఇప్పుడు 4వ వేరియంట్ కూడా వచ్చింది, స్టెల్త్ వేరియంట్ అంటారు దాన్ని.
స్టెల్త్ ఒమిక్రాన్ అని ఇప్పుడు చైనాలో ఆందోళన చేస్తూ ఉన్నది. వాళ్ళు లాక్డౌన్లో పెట్టుకున్నారు. అయినా కూడా భయపడే స్థితి అయితే లేదు. ఎందుకంటే 2 సార్లు కరోనాకి ఎఫెక్ట్ అయ్యాను నేను కూడా. మొదటిసారి తీవ్రమైన రీతిలో మా కుటుంబం అంతా కరోనాతో పడ్డాం, దేవుడు కాపాడాడు. ఆ దినాల్లో మరణ భయంతో ఇంటి ముందు గేటు దగ్గరకు వచ్చేవాళ్ళు కూడా లేరు. మేము కరోనాతో ఎఫెక్ట్ అయినప్పుడు మా ఇరుగు పొరుగు వాళ్ళు తొంగి చుట్టానికి కూడా భయపడ్డారు మా ఇంటి వైపు. అంటే అంత భయంకరంగా మరణాలతో కొనసాగినటువంటి తెగులది. ఇక ఒమిక్రాన్ వచ్చింది, కానీ మేమైతే ఏం భయపడలేదు. నా భార్య, నేను, నా కుమారుడు కూడా ఒకేసారి ఎఫెక్ట్ అయ్యాం హైదరాబాద్లో. కాకపోతే 5 రోజులు 4 రోజులే మేము మెడిసిన్ వాడింది. ఐదో రోజు కూడా డోస్ వేసుకున్నాము, ఇంట్లోనే ఉన్నాము. దేవుని కృప వల్ల బయటపడ్డాం. కాకపోతే శరీరంలో కొన్ని యాంటీబయాటిక్స్ వాడిన రీతిలో ఆ బలహీనత, ఆ నిస్సత్వం అనేది కొనసాగుతూనే ఉంది. ఏది ఏమైనా ప్రభు మనకిచ్చినటువంటి కాపుదల, భద్రత, క్షేమము, వీటన్నిటిని బట్టి హానికరమైన ఈ దినాలలో, తెగులు సంచారం చేస్తున్న ఈ దినాలలో దేవుడు మనల్ని కాపాడి ఆయన మందిరానికి నడిపించాడు కనుక ఆయనకు కృతజ్ఞులమై ఉండి మనం ఆరాధన కొరకై మన హృదయాలను మనము సిద్ధం చేసుకుందాం. దయచేసి మనం ఇప్పుడు ఆరాధనలోనికి వెళ్ళక ముందు దేవుని యొక్క వాక్యం చేత మనము కొద్ది నిమిషాలు బోధించబడి మన హృదయాలను సిద్ధం చేసుకొని ఆరాధన కొరకై మనము ప్రవేశించుదాం. చూడండి, రోమీలకు రాసిన పత్రిక ఒక్క మాట చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 30వ వచనం మనమందరము కలిసి చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 30వ వచనం మనం కలిసి చదువుకుందాం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను అని చూస్తున్నాం. ఇక్కడ ఒక సీక్వెన్స్ కనిపిస్తుంది, గమనించండి. దేవుని యొక్క ఏర్పాటు ఈ సీక్వెన్స్లో మనం చూస్తున్నాం. ప్రభువు అనాది సంకల్పంలోనే ఆయన నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయం చొప్పున ఆయన జరిగిస్తూ వచ్చాడు. ఇవాళ మనం జీవితాలను గమనించినప్పుడు లోకంలో మరి ఇతరుల యొక్క నిర్ణయము, ఎంపిక, ఏర్పాటులాగా కాకుండా ఆ ప్రభు యొక్క ఏర్పాటు మన పట్ల ఎలా ఉన్నదో చూస్తాం. అందుకని అక్కడ ఉంటున్నాడు చూడండి, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించారో వారినే పిలిచాడు. ప్రభు ఎవరినైతే నిర్ణయించుకున్నాడో వాళ్ళనే పిలిచాడు. గమనించండి, ఎవరినైతే పిలిచాడో మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా చేశాడు, ఎవరిని నీతిమంతులుగా చేశాడో వారిని మహిమపరచాడు. అంటే ఇందులో ప్రభు యొక్క ఎంపిక కనిపిస్తుంది, ఏర్పాటు కనిపిస్తుంది. ఇదేదో కాకతాళీయంగా జరిగింది కాదు. ఈనాడు నీవు నేను కూడా ప్రభు సన్నిధిలో ప్రభు బిడ్డలంగా కొనసాగుతున్నామంటే ఇదేదో కాకతాళీయం కాదు. ఆయన అనాది సంకల్పంలోనే అని మనం చూస్తాం. జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తు యేసులో ఆయన మనల్ని ఎంపిక చేసుకున్నట్లుగా చూస్తాం. సాధారణంగా లోకములో ఎంపిక, ఏర్పాటు ఎలా ఉంటుందండి? మనం ఒక బట్టల షాప్కి వెళతాం, ఏది దొరికితే తీసేసుకుంటామా? కుదరదు. మనకు నచ్చింది, మన క్వాలిటీ చూసుకొని ఒక మంచి బెస్ట్ క్వాలిటీ అయిన దాన్ని ఎంపిక చేసుకొని దాన్ని తీసుకొని వస్తాం. కూరగాయల మార్కెట్కి వెళతాం, ఏం చేస్తామండి? ఏది పడితే తీసుకోం. ఓ సతాయించి గెలికి ఆ కూరగా ఈ కూరగా ఏది మంచిదో, ఏది పుచ్చో, ఏది చెడో వెతికల్లా మనం ఏర్పాటు చేసుకుంటాం, వాటిని తీసుకొని వస్తాం. అలాగే మనుషుల యొక్క ఎంపిక బలాబలాలను బట్టి కూడా ఒక ఆర్మీ సెలక్షన్స్కి పోతే ఏం చేస్తారు? వాళ్ళు ఎన్నో టెస్టులు పెడతారు. దేహ దారుఢ్యం చూస్తారు, పొడవు ఎత్తు చూస్తారు, బరువు చూస్తారు, హెల్త్ కండిషన్ చూస్తారు. అన్ని రకాల టెస్టుల్లో ఫైనల్గా వాళ్ళు నిర్ణయించుకున్న దాని ప్రకారం ఆర్డర్ ఆఫ్ మెరిట్లో మాత్రమే వాళ్ళని తీసుకుంటారు కదా. అంటే లోకములో లోకస్తుల యొక్క ఎంపిక, ఏర్పాటు ఎలా ఉంటుందంటే అన్నిటిలోకి శ్రేష్టమైన దాన్ని, మంచిదాన్ని వాళ్ళు ఎంపిక చేసుకొని ఇచ్చేస్తారు. వాళ్ళని అప్పుడు తర్ఫీదులు ఇచ్చి అవసరమైన రీతిలో వాళ్ళని ఉపయోగించుకుంటూ ఉంటారు. కనుక ప్రియులరా, కానీ ప్రభు ఆయన ఎంపిక, ఆయన ఏర్పాటు
ఆయన విధానం ఎలా ఉందో చూసారా? చూడండి, లోకము యొక్క ఏర్పాటు ఎంపికకు భిన్నంగా ప్రభువు ఏర్పరచుకున్న విధానం ఎలా ఉందో గమనించుదామా? చూడండి, 1 కొరింథీ 1వ అధ్యాయము 1 కొరింథీ 1వ అధ్యాయము 27, 29 వచనాలు కలిసి ఉన్నాయి. నేను చదువుతాను, గమనించండి. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండినట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చాలు, దేవుడు ఏర్పరచుకున్న విధానం చూడండి. జ్ఞానులను చూడలేదు, బలవంతులను చూడలేదు, మరి ఎన్నిక కలిగిన వారిని చూడలేదు, గొప్ప ఆధిక్యతలు ఉన్న వారిని చూడలేదు. కేవలము వెర్రివారిని, బలహీనులను, నీచులను ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్న వీళ్ళనే ఆయన ఏం చేశాడట? మహిమపరిచాడు. గమనించండి ఈ సంగతి. కనుక దేవుని యొక్క ఏర్పాటులో ఏమన్నదంటే, ఆయన ముందుగా ఎవరిని నిర్ణయించాడో వాళ్ళనే పిలిచిన వాళ్ళనే నీతిమంతులుగా చేసి, నీతిమంతులుగా చేసిన వారిని ఆయన మహిమపరిచినట్లుగా చూస్తాం. ఈ ఎంపిక లోకం యొక్క ఎంపికకు భిన్నంగా ఉన్నది. అది అన్ని పరిస్థితులు బాగుండి వాళ్ళను గొప్ప చేయటం ఏంటండి? అయోగ్యులైనటువంటి, ఎన్నికలైనటువంటి, ఎందుకు కొరగాకుండా త్రోసివేయబడిన, విసిరివేయబడినటువంటి వాటి నుంచి మహిమ తీసుకొని వచ్చే దేవుడు ఈనాడు మన జీవితాల్లో అటువంటి వారిని ఆయన ఎంపిక చేసుకొని మహిమ ఇచ్చాడు. ఆయన మహిమ మనకిచ్చాడు. సముద్ర పొడ్డున పోతా ఉన్నాడు. పేతురు, ఆంద్రే, యాకోబు లాంటి వాళ్ళు చేపలు పట్టుకుంటున్నారు. విద్య లేని పామరులు. వాళ్ళని పిలిచాడు పోయి, రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలర్లుగా చేస్తానని. ఆ యొక్క సుంకపు మెట్టు దగ్గర కూర్చున్నటువంటి వ్యక్తి ఉన్నాడు, పిలిచాడు. ఈ విధంగా లోకంలో ఎటువంటి వారిని ఆయన పిలిచాడు. చివరికి వాళ్ళు భూమిని తలక్రిందులు చేసేవారుగా చేయబడ్డారు. ఆ మనుషులు అంటే ఎంపిక, ప్రభు యొక్క ఎంపిక. ఈనాడు నేను ఆ జీవితంలో దేవుడు ఎంత గొప్ప కృప చూపి ఆయన మనల్ని ఎంపిక చేసుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఏర్పరచుకున్న విధానము గొప్పగా ఉంది. అయితే దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఇప్పుడు నేను ఆ మాటలు మీకు చెప్తాను. మనం ప్రభువుని ఆరాధించాలంటే దేనిని బట్టి? ఎప్పుడైనా సరే దేవుని ఆరాధించడానికి వచ్చినప్పుడు దేవుని ద్వారా మనము పొందిన మేళ్లను బట్టి దేవుణ్ణి ఆరాధించాలి, లేదా దేవుని యొక్క గొప్పతనాన్ని బట్టి ఆయనను ఆరాధించాలి. ఈ రెండు సంగతుల్లో మనం ఇప్పుడు చూసేది ఏంటంటే, దేవుని వలన మనము పొందిన ఆధిక్యతలు, దేవుడు మనల్ని ఏర్పరచుకున్న విధానంలో ఆయన ఆశించిన విధానము, దీనిని బట్టి మనం ప్రభువును నేటి ఉదయకాలం ఆరాధించడానికి మనల్ని మనం సిద్ధం చేసుకుందాం. చూడండి, ఎందుకంటే దేవుని యొక్క గొప్ప మహా ఉద్దేశము మన పట్ల ఏమై ఉన్నదంటే, చూడండి, ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము ఒక మాట చదివి ముందుకు పోదాం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6వ వచనం గమనించండి. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. చూసారా? భూమి మీదనున్న సమస్తమైన జనముల కంటే కూడా నిన్ను ఎక్కువగా ఎంచి తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు. ఇదెంత గొప్ప ఆధిక్యత! ఈనాడు లోకంలో ఉన్న జనులందరికంటే, మనుషులందరికంటే, వంశముల కంటే, అందరికంటే ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా, సొంత జనముగా, తన వారిగా ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఎలాంటి వారంగా మనం ఉండట కొరకై ఆయన ఏర్పరచుకున్నాడు అనేది మనం చూద్దాం. మొదటిది గమనించండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము
6వ వచనం చివరి భాగం నేను చదువుతాను, గమనించండి. అక్కడ 4, 5, 6 కలిసి ఉన్నది. చివరి భాగము నేను చదువుతాను, గమనించండి. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. ఎందుకు? పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే పరిశుద్ధులుగా ఉండాలని. పరిశుద్ధులుగా మనం ఉండట కొరకై ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. అంటే దేవుని ఉద్దేశం ఏమైంది? తన ప్రజలలో లోకములో ఉన్న సమస్తమైన జనముల కంటే కూడా అధికమైన వారినిగా ఎంచి అందరికంటే ఘనంగా ఉండాలని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే ఈ లోకములో ఉన్న జనం అందరిలో కంటే మనము ఆయన కొరకు పరిశుద్ధులంగా ఉండాలని. పరిశుద్ధులంగా ఉండాలని. ఈనాడు దేవుని ప్రజల్లో పరిశుద్ధత చూడాలి. మన సంభాషణలో, మన ప్రవర్తనలో, మన వస్త్రధారణలో, మన సమస్తమైన క్రియల్లో, నడవడికలో లోకములో ఉన్నవారి కంటే భిన్నంగా ఒక పరిశుద్ధమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశమయ్యన్నది. ఈ మాట చాలా శ్రేష్టమైనది. బైబిల్ గ్రంథం అంతట్లో కూడా పరిశుద్ధ అనే మాట 701 ఉంది. బైబిల్ గ్రంథం అంటే పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధతకి ఇచ్చిన ప్రాముఖ్యత అది ఎంత గొప్పదంటే పరిశుద్ధత. ఆయన పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధులుగా ఉండాలని బైబిల్ గ్రంథంలో మొదటిసారి ఆదికాండం 2వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది పరిశుద్ధ అనే మాట. అదే మాట చివరగా ప్రకటన గ్రంథంలోని చివరి వాక్యంలో ఉంటుంది. ప్రకటన 22:21లో పరిశుద్ధ అనే మాట. ఈ మధ్యకాలంలో బైబిల్ గ్రంథంలో 701 పరిశుద్ధ అనే మాట వాడబడిందంటే పరిశుద్ధత అనేది ఎంత అవసరం దేవుని ప్రజల్లో. ఈనాడు మనం ఇటువంటి పరిశుద్ధ జీవితాన్ని మనం కలిగి ఉంటున్నామా? దేవుని కోరిక ఏది ఉంటుంది? 1 పేతురు పత్రిక 1వ అధ్యాయంలో అక్కడ మనం చూస్తాం 15-16 వచనాల్లో పూర్వపు మీ అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక ఇప్పుడు మీరంతా ఏం కావాలా? సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండండి. దేవుని ఎరక ముందు మన ఇష్టానుసారంగా జీవించి ఉండొచ్చు. పరిశుద్ధత అంటే ఏంటో ఎరగని రీతిలో మన ఇష్టం వచ్చినట్టు రీతిగా జీవించి ఉండొచ్చు. కానీ ఇప్పుడు దేవుడు పరిశుద్ధుడై ఉన్నలాగా మనం ఏం కావాలి? సమస్త ప్రవర్తనలో కూడా పరిశుద్ధతను చూపించుకోవాలి. ఇది అవసరం మనకు. ఇది ఒక గొప్ప అలంకారం దేవుని ప్రజలకు. అంత గొప్ప దైవజనుడైన మోషే కేవలము ప్రభువు యొక్క పరిశుద్ధతను, దేవుని యొక్క పరిశుద్ధతను ఘనపరచపోవటం వలన ఆయన కానాను చూడడని దేవుడు చెప్పాడు. మీరు ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 51వ వచనంలో చూసినప్పుడు అక్కడ అంటాడు, సీను అరణ్యములో కాదేశు మెరీబా జలముల దగ్గర ఇశ్రాయేలీల మధ్య నీవు నా పరిశుద్ధతను ఘనపరచలేదు గనక మోషే నువ్వు కానాను చూడటానికి వీల్లేదన్నాడు దేవుడు. జాగ్రత్త. ఈనాడు మన జీవితంలో పరిశుద్ధుడైన దేవుని విషయంలో ఆయన ప్రజలంగా మనం పరిశుద్ధత కలిగి జీవించకపోతే దేవుడు మనకు తగిన బహుమానం ఇవ్వడనేది మనం గమనించాలి. అందుకు ఏర్పరచుకున్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే యేసు ప్రభు మనలను పరిశుద్ధులుగా ఉండటం కొరకు ఏర్పరచుకున్నాడు. ఈ సంగతి ఎరిగే వారంగా ఉండాలి ప్రియులారా. ఎందుకంటే ఈ విధంగా మాట్లాడుతూ పోతే అనేక సంగతులు ఉన్నాయి. పరిశుద్ధతను కాపాడుకోవటం అంటే అపవిత్రత మనలో లేకుండా చూసుకోవటమే పరిశుద్ధత అంటే అదే. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధతలో అతి శ్రేష్టమైన వాడు. లోకంలో ఇన్ని కోట్ల మంది దేవుళ్ళు ఉండొచ్చు కానీ మన దేవుడు అతి పరిశుద్ధుడు. నిర్గమ 15:11 అంటాడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. దేవా, వేల్పులలో నీ వంటి వాడెవడయ్యా? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. లోకంలో మరొక దేవుడు లేడు ఇంతటి పరిశుద్ధత కలిగిన దేవుడు. ఆయన ప్రజలమైన మనము పరిశుద్ధంగా జీవించాలని, పరిశుద్ధులంగా ఉండాలని ఆయన ఏర్పరచుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇంకా అనేకమైన లేఖన భాగాలు ఉన్నాయి కనుక సమయం బట్టి మనం ముందుకు నడుచుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. ఇక 2వ సంగతి చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 33వ వచనం గమనించండి. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? చాలు. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు అంటే ఏమిటి? అక్కడ దేవుని ఉద్దేశం
దేవుని ప్రజలు నేరము మోపబడని వారుగా ఉండాలి. అందుకు ఏర్పరచుకున్నాడు మనలో. ఈనాడు నేను నా జీవితంలో, సంఘంలో, సమాజంలో మనం జీవిస్తున్నామంటే ఏమైనా నేరగ్రస్తమైన జీవితంలో మనం ఉండి దేవునికి మరి ఆ ఘనత పోగొట్టే వారంగా ఉంటున్నామా? ఎందుకంటే దేవుడు మనల్ని ఏర్పరచుకుంది ఎందుకంటే నేరము లేని వారుగా ఉండాలని, నేరము మోపబడని వారుగా ఉండాలని. ఈనాడు నేను కూడా ఈ సంగతి గమనించాల్సిన వారంగా ఉంటున్నాం. కనుక ప్రభు మనకు మాదిరి విడిచిపెట్టిపోయాడు. ఆయనలో ఏ నేరము, ఆఖరకు ఆయన పట్ల తీర్పు తెచ్చిన పిలాతు కూడా ఈయన ఏ నేరము చేయలేదు, కేవలం అసూయ చేత అప్పగించినారని ఆయన సాక్ష్యము పలికి చేతులు కడుక్కున్నాడు. తన చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క మెప్పు కోసము, ఈ దినాల్లో చాలామంది ఇతరుల మెప్పు కోసము, ఇతరుల యొక్క సంతోషం కోసము మనము జీవిస్తే దేవుడు మనల్ని ఎంపిక చేసుకున్న విధానంలో ఆయనను మనము కించపరిచే వారంగా ఉంటాం. కనుక నేరము మోపబడే జీవితం మనలో ఉండకూడదు. ప్రియులారా, ఈ సంగతి మనం వెరగాల్సిన వారంగా ఉంటున్నాం. అందుకని అంటాడు, 1 పేతురు 2:12 అంటాడు, అన్యజనులు మునుపు మిమ్ములను ఏ ఏ విషయములలో దుర్మార్గులని, నేరస్తులని ఎంచుతూ వచ్చారో అదే విషయాలలో మీ సత్క్రియలను బట్టి, మార్చబడిన బ్రతుకును బట్టి దేవునికి మహిమ తేవాలంటాడు. ఈనాడు మన జీవితాలు అవును, ఒకప్పుడు ప్రభువుని ఎరగకపోవడం, మన బ్రతుకు మారకముందు అనేకమైన నేరాలు మనం చేసి ఉండవచ్చు, అనేకమైన అపవిత్రమైన జీవితాలు మనం కలిగి ఉండవచ్చు. కానీ మన గురి, మన నిరీక్షణ, మన విశ్వాసము, మన నమ్మకం ఏంటంటే ప్రభు కోరిన రీతిలో జీవించడానికి మనం సిద్ధపడి మన యొక్క గోల్ లేదా మన యొక్క గమ్యాన్ని మనము చేరుకునేటువంటి వారంగా ఉండాలి. ఈ భూమి మీద అదే దేవుడు మనకు సిద్ధపరిచినటువంటి జీవితం. కనుక దేవుని ప్రజలైన వారు నేరము లేని వారుగా ఉండాలి. ఒక దినాన దావీదు దగ్గరకు నాతాన్ అనే ప్రవక్త వస్తాడు. 2వ సమూయేలు 12వ అధ్యాయంలో మనం చూస్తాం. అంతా చెప్తూ ఒక నేరగ్రస్తుడని ఒకడు ఉన్నాడు, ఇలా చేశాడు, ఇలా చేశాడంటే దావీదు చెప్తాడు, తన కాదులే అనుకున్నాడు. అయితే వాడు నిజంగా శిక్షార్హుడే, వాడు మరణపాత్రుడే ఇలా చేసినందుకు. ఎందుకంటే ఊరియా భార్య విషయంలో నాతాను మర్మగర్భంగా చెప్తాడు. అక్కడ చివరికంటాడు దావీదు, మరి అటువంటి వాడు ఎవడో కాదు, నువ్వే ఆ నేరం చేసిన వాడవో, నీవే. ఈనాడు లోకంలో వేలెత్తి చూపేటువంటి లోకస్తులు అనేక మంది క్రైస్తవుల వైపు వేళ్ళు చూపించేవారుగా ఉంటారు. ఇవాళ అదే దుస్థితి ఈనాడు సంఘములో, సమాజంలో, దేవుని ప్రజల మధ్య కనిపిస్తూ ఉంది. కనుక నగుబాట్ల జీవితం కోసం కాదు దేవుడు మనల్ని ఏర్పరచుకుంది, నేరము లేని వారుగా ఉండటానికి ఏర్పరచుకున్నాడు. కనుక మన జీవితాల్లో వేలెత్తి చూపే జీవితము, నేరగ్రస్తమైన జీవితము మనలో ఉండకూడదనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశమై ఉంది ప్రియులారా. కనుక నేరము లేని వారుగా మనం ఉండాలనేది దేవుని యొక్క ఏర్పాటు అయి ఉన్నదనే సంగతిని మనం ఇక్కడ గమనించుదాం. ఇకపోతే 3వ సంగతి మనం గమనించినట్లయితే యోహాను సువార్త 16వ అధ్యాయము 15వ అధ్యాయము 16వ వచనం, 19వ వచనం చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనం. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటేనే చాలు. మీరు లోక సంబంధులు కారు, ఎందుకని? నేను మిమ్మల్ని లోకములో నుంచి ఏర్పరచుకున్నాను. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు? లోక సంబంధులుగా జీవించడానికి కాదు. గమనించుదాం, ఈ సంగతి గమనించుదాం. ఇంతటి అయోగ్యులైన వారిని ఆయన ఎంపిక చేసుకున్నాడంటే, మరి ఈ అయోగ్యమైన స్థితిలోనే మనము దేవునికి మహిమకరంగా జీవించట కొరకాయి మనం ఎలాంటి యోచన చేస్తున్నాం? లోక సంబంధులుగా ఉండొద్దు, లోకాచారములలో మనం మునిగిపోవద్దు, లోక సంబంధులుగా. ఎందుకని? యేసయ్యను లోకం ద్వేషించింది. ఆయన పరసంబంధిగా జీవించాడు. ప్రతి పరిస్థితుల్లో కూడా ఎవరి మెప్పుకో ఘనత కోసమో ఆయన పాటుపడలేదు. కనుకనే లోకం ఆయన నిందించింది, ఆయనను ద్వేషించింది. మీరు నా పిల్లలుగా పిలువబడుతున్నారు కనుక, లోకం ముందుగా నన్ను ద్వేషించింది కనుక ఆ లోకం మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది అని ప్రభు వాక్యం మనకు బోధిస్తూ ఉన్నది. 1 యోహాను 3:1. ఈనాడు
లోక సంబంధులుగా మనం జీవించొద్దు. అందుకనే కొలస్సీ 2:8 అంటాడు, పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన మీలో ఉండకుండా లోకం యొక్క ఆచారములే దైవోపదేశాలను నమ్మి వాటిలో మీరు కొట్టుకొని పోకుండా, పండుగ అమావాస్య విషయాల్లో కానీ, పండుగల విషయంలో కానీ, వీటన్నిటిలో కానీ మీరెక్కడా లోకంతో కలిసి పోకుండా ప్రత్యేకంగా ఉండండి అని చెప్తున్నాడు దేవుడు. ఇదే మన జీవితాల్లో మనకు ఉండాల్సినటువంటిది. లోక సంబంధులుగా మనం ఉండొద్దు ప్రియులారా. లోకాచారములలో మనం కొట్టుకొని పోవద్దు. ఒకవేళ కొంచెం కష్టసాధ్యమైనా మన ప్రయాస, మన ప్రయత్నము పరిశుద్ధత వైపు సాగిపోవటానికి ఉండాలి. 2 కొరింథీ 7:1 అంటాడు, ఈ విధంగా మీరు ఆత్మకును శరీరముకును కలిగిన మాలిన్యము నుండి కడుగబడి శుద్ధీకరించబడి మనము సాగిపోయే వారంగా ఉండాలి. ఎందుకంటే ఈ భూమి మీద పరిశుద్ధులు అనేవాళ్ళు ఉండరు, కానీ ఆ ప్రయత్నంలో మనం సాగిపోవాలా. ఆ పరిపూర్ణతలోనికి మనం సాగిపోవటానికి ప్రయత్నం చేయాలా. అయితే లోకము మనలను అలా ఉండనివ్వదు. ఎందుకని ఏ వ్యక్తిలోనైనా 2 నియమాలు పనిచేస్తూనే ఉంటాయి. రోమపత్రిక 7వ అధ్యాయంలో ఉన్నట్లుగా 18, 19, 20 వచనాల్లో మన శరీరాల్లో వేరొక నియమం ఉంటుంది. మనం మంచి చేయాలనుకుంటే కీడు చేస్తాము, మంచిగా జీవించాలనుకుంటే చెడుగా జీవిస్తాము. ఎందుకంటే లోపల సంఘర్షణ అనేటువంటిది ఆత్మకు శరీరానికి ఉంటుంది కనుక మనము బలహీనులం, మనుషులం, తప్పిపోతాం. అయితే మన ప్రయత్నము, మన కృషి పరిశుద్ధత వైపు సాగిపోయేటట్టుగా ఉండాలి. కనుక ప్రియులారా, ఈనాడు వీటన్నిటిలో ఏంటంటే లోక సంబంధమైనది ఎక్కడా ఏది కూడా ప్రవేశించకుండానట్లుగా యేసయ్య చెప్పగలిగినట్లు మనం చెప్పగలమా? ఈ లోకాధికారి వస్తున్నాడు, వాడితో నాకు సంబంధం ఏం లేదు అని ప్రభు చెప్పాడు. మనం చెప్పగలమా? చెప్పలేము. అయినను సరే ప్రభువా అనుదిన జీవితంలో, మన విశ్వాస సంబంధమైన జీవితంలో, మన బలహీనమైన స్థితిని బట్టి ప్రభువు దగ్గర ఎప్పుడూ కూడా మనం ఏం చేయాలంటే మన సబ్మిషన్, మన విజ్ఞాపన, ఒప్పుకోలు, అయా బలహీనమైన ఘటాన్ని, పడిపోతున్నటువంటి జారిపోతున్నటువంటి స్థితిని, ఈ లోక సంబంధమైన విషయాల్లో నేను అనేక మార్లు, ఎందుకంటే నాకు ఇష్టం లేకపోయినా ఏడవబడే స్థితిలో పోతున్నటువంటి వాడను, దానను నన్ను కనికరించు. అందుకని అపొస్తలుడైన పౌలు ఆ రీతిగా చెప్తూ వచ్చాడు. ప్రతిదినము దినదినం తను తాను సిలువ వేసుకునే జీవితం, తను తాను సరిదిద్దుకునే జీవితం ఈనాడు విశ్వాసులమైన మనకు అవసరమై ఉంది ప్రియులారా. కనుక మనము లోక సంబంధులుగా జీవించకూడదు. దేవుడు ఏర్పరచుకున్నదే అందుకు. కానీ మన పితరులైన వాళ్ళు అదే పరిస్థితుల్లో, ప్రతి పరిస్థితుల్లో తప్పిపోతూ వచ్చినప్పుడు దేవుడు కరుణాసంపన్నుడు గనక వారిని శిక్షించి మరలా దగ్గరకు తీసుకొని చివరకు తన వాగ్దానం నెరవేర్పు చేసి ఈనాడు లోకంలో అతి శ్రేష్టమైన ప్రజలుగా ఈ ప్రపంచ పటంలో, భూగోళం మీద ఆయన తన జాతిని, తన వంశాన్ని నిలిపినవాడుగా ఉంటున్నాడు. దేవుడు గొప్ప కృప. అయితే మనం ఎరగాల ప్రభు యొక్క ప్రేమను, ఆయన కృపను మనం ఎరిగిన వారమై ఉండి మన పతనాలు, మన బలహీనతలు మనం సరిచేసుకునే వారంగా ఉండాలా. దేవుని సన్నిధి, దేవుని మందిరము, అందుకోసమే దేవుడు మనకి ఈ దినాల్లో ఇచ్చాడు శ్రేష్టమైన సంఘ దర్శనము, సేవకులు, బోధకులు, దేవుని వాక్యము. నిజంగా ఈ దినాలలో ఎంత ధన్యకరమైనటువంటి సంగతి. ఒక రకంగా కరోనా మూలంగా ఈ డిజిటల్ మినిస్ట్రీ వచ్చిన తర్వాత, ఈ ఆన్లైన్ వచ్చిన తర్వాత ఎక్కువ లాభం పొందుతున్నాను. నేనైతే లాభం పొందుతున్నాను. ఈ యొక్క సెలబ్రిటీ బోధకులు వేదికల మీద కనపడేటువంటి బోధల కంటే కూడా ఒక చక్కటి అద్భుతమైనటువంటి దైవజనుల యొక్క టెక్స్ట్ మెసేజ్లు, వాటన్నిటిని కూడా చక్కగా ఫోన్ ఓపెన్ చేసుకొని చూస్తుంటున్నప్పుడు మహదానందం, ప్రతిదినం ఆత్మీయంగా ఎదుగుదల. ఎందుకంటే మనము ఎదిగే వారంగా ఉండాలా ఆత్మీయ జీవితంలో. నువ్వు ఎన్నేళ్ళైంది రక్షణ పొంది, నువ్వు మారు మనసు పొంది ఎన్నేళ్ళైందని అంటే ఇన్నేళ్ళని చెప్తాం, కానీ ఆ ఏళ్ళకు తగ్గట్టుగా వయసులో ఎదుగుదలలో ఉన్నట్టుగా ఆత్మీయంలో ఎదుగుదల ఉంటుందా? ప్రతిసారి కూడా బలహీనత ఉంటుంది ప్రియులు. అయితే ఒక్కొక్క దాన్ని మనం అధిగమిస్తూ మన ఆత్మీయ జీవితంలో శ్రేష్టతలోనికి వెళ్ళే వారంగా ఉండాలి, మనం సరిదిద్దపడే వారంగా ఉండాలి మనం. కనుక ఈనాడు మన జీవితాల్లో దేవుడు అంత శ్రేష్టమైన ఏర్పాట్లు మనల నుంచి మనం పరిశుద్ధులుగా జీవించాలని, మనము నేరం లేని వారుగా జీవించాలని, మనము లోక సంబంధులుగా ఉండకుండా జీవించాలని దేవుడు ఏర్పరచుకున్నాడనేటువంటి మాటలు దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఇకపోతే 4వ సంగతి చూద్దామా? యాకోబు పత్రిక 2వ అధ్యాయము
యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం గమనించుదాం. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? దేవుడు ఏర్పరచుకున్నాడు. దేనికోసమట? మనము విశ్వాసమందు భాగ్యవంతులుగా ఉండాలన్నట. విశ్వాసమందు భాగ్యవంతులుగా ఉండాలి. ఈనాడు విశ్వాసులమని పిలువబడుతున్నాం మనం. ఇదొక గొప్ప ట్యాగ్ లైన్ క్రైస్తవులకి. విశ్వాసులు. ఎంతవరకు మన విశ్వాసాన్ని మనం కాపాడుకునే వారంగా ఉంటున్నాం? క్రైస్తవ జీవితానికి విశ్వాసం అనేటువంటిది ప్రధానమైంది. విశ్వాసం అంటే నిర్వచనం మనం చూస్తాం. హెబ్రీ 11వ అధ్యాయంలో 1వ వచనంలోనే అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు విశ్వాసం అంటే మన కన్నులకు ఏది కనపడదో, భవిష్యత్తులో ఏదైతే ఉన్నదని మనం అనుకుంటామో దానిని నమ్మటము విశ్వాసం. మన పితరుడైన అబ్రహాము విశ్వాసాలకు తండ్రి అని ఎందుకు పిలువబడ్డాడు? ఆయన అదే చేశాడు. తాను మొదటిసారి దేవుని చేత పిలువబడినప్పుడు ఎక్కడికి వెళ్ళాలనో తెలియకుండానే వెళ్ళినట్లుగా మనము హెబ్రీ 11:8లో చూస్తాం. అది విశ్వాసం. ఆ తర్వాత నీ గర్భాన పుట్టిన సంతానమే నీకు వారసుడవుతాడు, ఆకాశ నక్షత్రముల్లాగా సముద్రపు ఇసుకరేణుల్లాగా చేస్తాను అన్నప్పుడు కూడా నమ్ముతూ నిరీక్షించాడు. అది విశ్వాసం. ఆఖరకు తన కుమారుడు ఇస్సాకు పుట్టి యవనస్తుడై పెళ్లి వయసుకు వచ్చిన తర్వాత కూడా తిరిగి మళ్ళీ అదే కుమారుడు నాకు ఇవ్వు అన్నప్పుడు అబ్రహాము దాన్ని కూడా నమ్మాడు విశ్వాసంతో. ఎందుకని అతని విశ్వాసం ఏమిటంటే, మీరు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 19వ వచనం చదివితే అక్కడ రాయబడింది, మృతులను సహితము లేపుటకు దేవుడు సమర్థుడని ఎంచి తన ఏక కుమారుణ్ణి ఏం చేశాడు? అర్పించాడు. ఆ రీతిగా ఉపమాన రీతిగా మరలా తన కుమారుణ్ణి పొందాడు. అంటే ఒకవేళ దేవుడు నన్ను ఈ మోరియా పర్వతం మీద తన కుమారుని బలివమని చెప్పాడు, కానీ ఆయన వాగ్దానం మొదటే ఇచ్చాడుగా. అలాంటప్పుడు ఇది ఎలా జరుగుతుంది? అంటే ఒకవేళ నేను బలి ఇచ్చినా, నా కుమారుడు చనిపోయినా తిరిగి లేపుటకు దేవుడు సమర్థుడు. అది విశ్వాసం. ఈనాడు క్రైస్తవ జీవితంలో అనేక మార్లు మనకు వస్తాయి, కానీ మన విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం, బలహీనమైపోతూ ఉంటాం. ఎందుకంటే క్రైస్తవ జీవితాన్ని విశ్వాసము లేని పునాది మీద కట్టుకుంటాం. విశ్వాసం ఏంటో తెలుసా? హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో రాయబడినట్లుగా పునాది సత్యములలో ఒకటి దేవుని యందలి విశ్వాసం అనేది ఒక పునాది, ఫౌండేషన్. ఎవరైనా ఒక ఇంటిని పునాది లేకుండా గడితే అది ఉంటుందా? ఉండదు కదా. అందుకనే ఈ దినాల్లో ఈ పునాది లేని క్రైస్తవ జీవితం, అంటే విశ్వాసము లేని క్రైస్తవ జీవితము, అందుకనే అనేకుల జీవితాల్లో భక్తి జీవితం కూలిపోతూ ఉంది, చివరిదాకా కొనసాగటల్లా. మన మందిర నిర్మాణాన్ని గురించి మొన్న సుందరరావు గారు చెప్తున్నారు. అయ్యా, దీని సంగతి ఇప్పుడు ఎంతో స్ట్రెంగ్త్గా కట్టాలని చూస్తున్నాం కదా, అసలు దీనికి పునాది ఉన్నదా లేదా, ప్లింత్ వేసారా లేదని చెప్పి 6 అడుగుల లోతు అక్కడ 2 గొయ్యలు ఉన్నాయి, మీ పక్కన చూడండి. లోపల 6 అడుగుల లోతు గొయ్యి దగ్గర చూసినా ఎక్కడ ప్లింత్ బీమ్ లేదు. ఏ ఇంటికైనా ప్లింత్ బీమ్ లేకపోతే భవిష్యత్తులో అది సరిగా నిలబడలేదు. పునాదులు సరిగా లేని కట్టడాలు కూలిపోతాయి. పునాది లేని క్రైస్తవ జీవితం కూలిపోతుంది. ఎందుకంటే పునాదికి విశ్వాసం అనేటువంటి ఆ యొక్క ఫౌండేషన్ అవసరం. మనం ఎటువంటి పునాది వేసుకుంటున్నాం క్రైస్తవ జీవితంలో? ఈనాడు విశ్వాసమందు భాగ్యవంతులంగా ఉండాలని దేవుడు ఏర్పరచుకున్నాడు కనుక మన విశ్వాసము ఆ రీతిగా ఉండాలి. అది మరణమైన, వ్యాధి అయినా, వస్త్రహీనత అయినా, కరువైనా, మరేదైనా
ప్రభు ప్రేమ నుండి మనలను ఎడబాప నేరదు అనేటువంటి ఆ విశ్వాసం మనలో ఉన్నప్పుడు మనము నిలబడగలుగుతాం. మన ఆత్మీయ జీవితము అది అభివృద్ధి చెందుతూ కట్టబడుతూ ఉంటుంది. కనుక విశ్వాసములో భాగ్యవంతులుగా ఉండాలని దేవుడు మనలను ఏర్పరచుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తుంటున్నాం. కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ సమయమంది ఈ సత్యాలు మనం ఎరుగుదాం. దేవుడు ఆ రీతిగా లోకములో జనములందరికంటే ఘనమైన వారిగా ఉండాలని తన వారిగా ఏర్పరచుకున్న ఆ దేవుని ప్రజలమైన మన జీవితాల్లో ఇవి ఉన్నాయా? ఈ ఆత్మీయమైనటువంటి ఈ సంగతులు పరిశీలన చేసుకోవాలా. కనుక అటువంటి దేవుణ్ణి మనం ఆరాధించడానికి వచ్చాం. చూడండి, ఇంకొక సంగతి కూడా నేను మీకు చూస్తాను. 5వ సంగతిగా చూడండి, యోహాను సువార్తలోనే నేను ఇంకొక 5 నిమిషాల్లో ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే కానీ ఈ సంగతులు కూడా ఎరగటం మన ఆత్మీయ జీవితానికి అవసరం కనుక మనము కొంచెము ఓపికతో కొనసాగుదాం. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం గమనించండి. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడట? మీరు వెళ్ళి ఫలించుటకు, మీ ఫలము నిలిచిండుటకు. ఈనాడు క్రైస్తవ జీవితంలో ఫలించే వారంగా ఉండాలి. ఫలించటం అంటే బిల్డింగులు కట్టుకోవటము, బంగారము, డబ్బు సంపాదించుకోవటము, ఆస్తులు సంపాదించటం కాదు. ఆత్మీయ జీవితంలో ఫలించే జీవితం. ఆత్మీయ జీవితంలో మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడతాడని ప్రభు అక్కడ 8వ వచనంలో చెప్తూ వచ్చాడు. ఫలించాల. ఎటువంటి ఫలాలు ఫలిస్తున్నాం? 22:21 అంటాడు, శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నిన్ను నాటితే కారు ద్రాక్షలు ఫలించుటకు కారణమేమిటి? శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా, లోకములో ఉన్నటువంటి జనులందరికంటే శ్రేష్టమైన వారినిగా ఆయన మనలను ఏర్పాటు చేసుకుంటే మనం ఏం ఫలాలు తీసుకొస్తున్నాము? లోకంలో సమాజంలోనికి మనం ఏం ఫలాలు చూపిస్తున్నాం మన జీవితాల ద్వారా? ఆత్మఫలం తెలుసు కదా, గలతీయ 5:22లో ఉన్న మాటలు మీకు తెలుసు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, సాత్వికము, విశ్వాసము, ఆశా నిగ్రహము, ఇవి ఫలాలంటే ఉన్నాయా? కనిపిస్తున్నాయా? మీరు ఒకరినొకరు మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండంటే ఉందా? మన మధ్య విశ్వాసులంగా, సహోదరులంగా మిక్కుటమైన ప్రభు ప్రేమ మనలో చూపిస్తున్నామా? మనము ఆ సమాధానమనే ఆత్మఫలం చూపిస్తున్నామా? మనము ఫలించే వారంగా ఉండటానికి ప్రభు అంటాడు. మీరు యెషయా గ్రంథం 5వ అధ్యాయము ఆ మొదటి 3 వచనాలు చదివితే, ఎత్తైన కొండ మీద శ్రేష్టమైన స్థలములో నిన్ను నాటి నీ జీవితంలో ఉన్న ప్రతి విధమైన చెడుగు రాళ్లన్నీ ఏరివేసి మంచి బురుజు కట్టించి చక్కటి నీరు పెట్టి నువ్వు ఫలిస్తావు, ఇక ఫలాలు వస్తాయని నేను ఎదురు చూస్తే, అక్కడ యెషయా 5:4 అంటాడు. ఏమంటాడు అక్కడ? మీరు ఏం చదువుతున్నారు? యెషయా గ్రంథము 5వ అధ్యాయము 3 వచనాలు చదవమంటే మీరు ఏం చదువుతున్నారు? అది సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాచెను. చివరి 4వ వచనాలు అంటాడు, నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? దేవుడు
ఆవేదన చెందుతున్నాడు. నేను ఇంత చేశానే, ఇటువంటి దానిగా నిన్ను చేసి, నిన్ను పెంచి పోషించి పెద్ద చేసి ఫలాల కోసం ఎదురు చూస్తే నువ్వు తెచ్చే ఫలాలు ఇవా? క్రైస్తవ జీవితంలో ఫలరహితమైనటువంటి, ఫలాలు లేనటువంటి బ్రతుకులో విశ్వాసంగా మనం ఉంటే దేవునికి ఎక్కడ మనం ఘనత చేయగలుగుతాం? దేవుని ఏర్పాటు దేనికి? మనం ఫలించాలని కదా ఆయన ఏర్పరచుకుంది. ఆ ఫలాలు కూడా మంచివిగా ఉండాలని కదా. కానీ జాగ్రత్త, దేవుడిచ్చిన మంచి తరుణంలో మత్తయి 3:15 అంటాడు కదా, యోహాన్ అంటాడు, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. మంచి ఫలములు ఫలింపని. నువ్వు వేరే ఫలాలు ఫలిస్తే, కాని ద్రాక్షలు ఫలిస్తే, కారు ద్రాక్షలు ఫలిస్తే లోకములో ఏమి ఉపయోగము? మంచి ఫలములు. కనుక ప్రియులారా, దేవుడు మనలను మంచి ఫలములు ఫలించేవారినిగా ఏర్పరచుకున్నాడు. గ్రహించుదాం. అయ్యో, మన జీవితాలలో దేవుని యొక్క ఏర్పాటు ఈ విధంగా నా పట్ల ఉంటే, నేను ఆయన కొరకు ఫలించాలని నన్ను ఏర్పరచుకుంటే నేను ఎటువంటి ఫలాలు లోకంలోనికి తీసుకొని వస్తున్నాను అనేటువంటి పరిశీలన మనకు అవసరం. దేవుడు శ్రేష్టమైన తరుణాన్ని ఇచ్చి ఆరాధనలో మనము ఆయనను దివ్యంగా ఆరాధించాలని కోరి ఆ దేవునికి ఎటువంటి ఆరాధన ఈ ఉదయకాలంలో మనం ఇవ్వగలుగుతాం? చూడండి, ఇంకొక మాట ఆ రోజుగా మనం గమనించినట్లయితే లూకా సువార్త, నేను ఒక్కొక్క మాట చెప్పి ముగిస్తాను, నేను వ్యాఖ్యానంలోనికి వెళ్ళను. ఇంకా లూకా సువార్త 18వ అధ్యాయము 7వ వచనం. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్ర పెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. దేవుడు తాను ఏర్పరచుకున్నవారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్రపెట్టగా అంటే దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు ఎప్పుడు ప్రార్థనా జీవితం కలిగి ఉంటారనేది గమనించాలి. ఈనాడు మన జీవితాల్లో ఇది లోపం ఎక్కువగా ఉన్నది. సాతానుడు మన మధ్య దూరి ఇటువంటి అపజయాలు తీసుకురావటానికి, గలిబిలు తీసుకురావటానికి కారణం ఏంటంటే సంఘ జీవితంలో మనము ప్రార్థనను సరిగా కలిగి ఉండకపోవటం కారణాన. కనుక దేవుడు ఏర్పరచుకున్నవాడు దివారాత్రులు ప్రార్థన చేస్తూ ఉంటే ప్రార్థనా జీవితం కలిగి ఉండాలనేది దేవుని ఉద్దేశం. కనుక మనము దేవుని సన్నిధిలో ప్రార్థించే వారంగా ఉండాలి, మొరపెట్టుకునే వారంగా ఉండాలి. అందుకే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఈ సంగతి ఎరుగుదాం ప్రియులారా. ఈ 2022వ సంవత్సరంలో ఈ రీతిగా లోకము అంతా గందరగోళంలో ఉన్న పరిస్థితుల్లో దేవుని ప్రజలమైన మనము ఆయన ఏర్పాటేంటో మనం గుర్తెరిగి మనము ప్రార్థన జీవితంలో మనము బలవంతులమైతే మనము శత్రువుని ఏ రూపంలోనైనా చక్కగా ఎదిరించగలుగుతాం. కనుక దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు ప్రార్థించేవారుగా ఉంటారనేది 6వ సంగతిగా చూస్తున్నాం. 7వది ఒకటి నేను చదివించి నేను ముగిస్తాను. గమనించండి, ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 17వ అధ్యాయము 14వ వచనం గమనించండి. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునయ్యు నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. ఇక్కడ ఏం చూస్తున్నామంటే తనతో కూడా ఉన్నవారు, యేసయ్యతో కూడా ఉన్నవారు ఎవరట? ఏర్పరచబడిన వారు, ఏర్పరచబడిన వారై ఆ యొక్క శత్రు సమూహంతో యుద్ధం చేస్తారు, జయిస్తాడు. అంటే దేవుని ప్రజలు ప్రభుతో ఉండి జయించేవారుగా ఉండాలి, జయ జీవితం ఉండాలి. ఇది అవసరం. ఎక్కడికి వెళ్ళినా లోకములో ఈనాడు జయశీలుడైనటువంటి ఆ ప్రభు మనతో ఉన్నాడు కనుక మనకు జయాలు దయచేసేటువంటి వాడు. మన పితరుల యొక్క జీవితాలు దేవుని వాక్యంలో మనం ఎన్నో సందర్భాలు చూస్తాం. ఎటువంటి గొప్ప గొప్ప యుద్ధాలైనా సరే దేవుడు వారితో ఉండి, వారు దేవునితో ఉండి కలిసి చేసిన యుద్ధాలలో జయం పొందినటువంటి వారు. అందుకనే మనము జయించేది మనలోని విశ్వాసము ద్వారా. 1 యోహాను 5:4 అన్నట్లుగా మనము మన విశ్వాసముతో ప్రభు ఏర్పాటులో ఉన్నటువంటి వారమై ప్రభువుతో ఉన్నవారంగా ఉంటే మనము జయించే వారంగా ఉంటాం. జయించు వాళ్ళకి ఇచ్చే బహుమానాలు ప్రకటన గ్రంథంలో చాలా ఉన్నాయి. వాటిని నేను చెప్పను ఇప్పుడు. జయించే వారికి ఏమేమి ఇస్తానన్నాడో ప్రకటన గ్రంథంలో ఉన్నాయి. వాటన్నిటిని మనం స్వతంత్రించుకోవాలనంటే దేవుడు ఏర్పరచుకున్న దానిలో మనం ఎప్పుడు కూడా సాతానుని జయించుటకై మనము పోరాటం చేసే వారంగా ఉండాలి.
కనుక దేవుడు ఏర్పరచుకున్నది ఎందుకు మనలనంటే, మొదటిగా మనం పరిశుద్ధులుగా ఉండటానికి ఏర్పరచుకున్నాడు. రెండవదిగా మనము నేరము లేని వారంగా ఉండటానికి ఏర్పరచుకున్నాడు. మూడవదిగా మనము లోక సంబంధులుగా ఉండకుండా ఉండటానికి ఏర్పరచుకున్నాడు. నాలుగవదిగా మనం విశ్వాసమందు భాగ్యవంతులుగా ఉండటానికి ఏర్పరచుకున్నాడు. ఐదవదిగా మనము ఫలించే వారంగా ఉండటానికి ఏర్పరచుకున్నాడు. ఆరవదిగా ఏంటది? ప్రార్థన జీవితం కలిగే వారంగా ఉండటానికి ఏర్పరచుకున్నాడు. ఏడవదిగా జయించే వారంగా ఉండటానికి ఏర్పరచుకున్నాడు. వీటన్నిటిని బట్టి లోకములో తన బిడ్డలు, తన ప్రజలు సమస్త జనముల కంటే వారు ఎక్కువైన వారుగా, అధికమైన వారుగా, ద్వితీయోపదేశకాండం 7:6 ప్రకారం మనం ఉండాలనేది ప్రభు యొక్క ఆకాంక్ష అయ్యున్నది. ఈనాడు ప్రభు యొక్క ఆకాంక్షకు మనము సరిపోయినటువంటి వారంగా మన ఆత్మీయ జీవితాలను పరిశీలన చేసుకొని ప్రభువు ఇందుకోసం ఏర్పరచుకున్నాడు. ఆయన ఎంపిక, ఆయన ఏర్పాటు ఎంత గొప్పగా ఉందో చూసారా? లోకము కంటే భిన్నంగా మనల్ని ఏర్పరచుకున్న దేవుని ఆశలకు అనుగుణంగా ఈనాడు ఆత్మీయ జీవితంలో ఆయన ఏర్పరచుకున్న విధానంలోని ఈ అంశములలో మనము నిజంగా నిలిచి ఉన్న వారమైతే ఇప్పుడు ప్రభువును మనము చక్కగా ఆరాధన చేయగలుగుతాం. ఆరాధన కూడా యాంత్రికంగా చేయకండి, ఇది అలవాటుగా పెట్టుకోవద్దు దయచేసి. భక్తుడైన దావీదు అంటాడు, మనం జనరల్గా దేవుడు ఆత్మ గనక ప్రభువా నిన్ను ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నానని అంటాం, కానీ సత్యం ఉందా అందులో? మనం ఆరాధనలో సత్యం ఉంటుందా? పరిశీలన చేసుకుందాం. కీర్తన 51:6 దావీదు ఒక ప్రార్థన చేస్తాడు, దేవా నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు. దేవుడు మన జీవితాల్లో అంతరంగంలో సత్యం కోరుతున్నాడు, పైకి కాదు. ఈనాడు పైకి భక్తిగా కనపడే జీవితాల్లోనే మనం ఎక్కువగా ఉంటాం. అంతరంగంలో సత్యం కోరుకున్నప్పుడు అప్పుడే మనం ఆయనను ఆత్మతో సత్యంతో ఆరాధన చేస్తాం. అటువంటి ఆరాధన వాక్యపు వెలుగులో మనము ఇప్పుడు ప్రభువును ఆరాధించుదాం. నిజంగా ధన్యులం. ఆయన ఏర్పరచుకున్న విధానంలో ఆయన ఆశించిన ఈ 7 ఆత్మీయ సంగతులుంటే ఆ ఆరాధన ప్రభువుకి ఎంత ప్రీతికరంగా ఉంటుందో. ఒకవేళ లేకపోతే ప్రభు మనకిచ్చే తరుణాలు కదా, అవకాశాలు కదా, ఆయన సన్నిధిలో వేడుకుందాం. ఆయన క్షమించుటకు ఎప్పుడు సిద్ధమైన దేవుడని దేవుని వాక్యంలో ఉంది. అట్టి ఆ దేవుని యొక్క క్షమాపణతో మనం కలిగిన ఈ ఆత్మ సంగతులతో ప్రభువుని సమయమందు శ్రేష్టమైన రీతిలో ఆరాధన చేద్దాం. రండి, ఆరాధనలో పాలు పొందుదాం. ఆరాధించండి. పైన సండే స్కూల్కి స్థలం సిద్ధపరచలేదు కనుక రాళ్ళు అవన్నీ ఉన్నాయి. ఈ వారం సండే స్కూల్ లేదు కనుక సమయం కొద్దిగా ఉంది, ఎక్కువ సమయం అయింది కనుక క్లుప్తంగా ఆరాధిస్తాం. ముందున్నవారు బల్లకి, తర్వాత వెనుకున్నవారు, ఆ తర్వాత బయట ఉన్నవారు. కొద్ది సమయమే ఇస్తాము, ఎక్కువ సమయం అయింది. ఆరాధించండి.